హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫిష్ పకోడా తయారు చేద్దాము. ఫిష్ పకోడా కోసం స్కిన్లెస్ ఫిష్ తీసుకోండి. ఫిష్ని పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు రాసి నిమ్మకాయ పిండి 2-3 వాటర్లతో కడుక్కోవాలి. నేను కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఫిష్ వేసేసి పొడవుగా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఫిష్ని కట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కలపండి. కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అరచెక్క నిమ్మరసం కలపండి. ఫుడ్ కలర్ ఆప్షనల్. శనగపిండి 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ కలపండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫిష్ మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి వేద్దాము. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫ్రై అయిపోయాయి, తీసేయండి. తక్కినవన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఫిష్ పకోడా రెడీ అయిపోయింది. ఆనియన్ నంచుకొని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సాంబార్లో, రసంలో, పల్చటి కూరల్లో నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.